అసలు అగ్ని పరీక్ష స్టేజ్ మీద అసలు ఏం జరుగుతా ఉంది? అసలు నవదీప్ గారికి, ఉప్పల్ బాలుకి ఈ కాంట్రోవర్సీ ఏంది? వైరల్ అవ్వడం ఏంది? ఉప్పల్ బాలు ఒక వీడియో పెట్టడం ఏంది? దాని కింద కామెంట్లు పెట్టడం ఏంది ఆడియన్స్? ఇందాకేమో ప్రోమో రాకముందుకేమో ఉప్పల్ బాల్ వద్దు, ఉప్పల్ తుప్పలు అని చెప్పేసి మాట్లాడినారు. ఇప్పుడు ప్రోమో వచ్చిన తర్వాత ఉప్పల్ బాల్ ఉంటే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆయన కూడా ఇన్ని రోజులు మాట్లాడకుండా ఉండడానికి కారణం, ఆయనకు జరిగిన అన్యాయాన్ని చెప్పకపోవడానికి కారణం ఏంటి అంటే, ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆయనకి ఎందుకు అన్యాయం జరిగిన కూడా ఇన్ని రోజులు మాట్లాడకుండా ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నారు ప్రోమో వచ్చిన తర్వాత అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ నవదీప్ గారికి ఏదైతే ఉప్పల్ బాలు మాట్లాడిన మాటలకి అసలు నిజంగా జరిగాయా, లేకపోతే బిగ్ బాస్ టీమే ఉప్పల్ బాల్తో అలా టీఆర్పీ కోసం అంటే అగ్ని పరీక్ష షోని లేపడం కోసం అట్లా ఏమైనా కాంట్రవర్సీలు చేయమని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యలో డీలా అనేది ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. అసలు వీళ్ళిద్దరు ఏం జరిగింది అనేది పూర్తిగా చూస్తే వీడియో మీకు అర్థమైంది. సో లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేసి చూడండి. లైక్ చేసి చూస్తే చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. చాలా మంది బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని చూస్తారనమాట. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. Hey guys, this is Mr. Pandu 2000. Welcome back to the new video. అసలు ఉప్పల్ బాలుకి నిన్న వచ్చిన 2 వీడియోలు వదిలాడు ఉప్పల్ బాలు తన ఇన్స్టాగ్రామ్లో. అండ్ ప్రోమోలు కూడా 2 వచ్చాయి. అందులో ఒక ప్రోమోలో ఉప్పల్ బాలు కనిపించాడు అనమాట. సో ఉప్పల్ బాలు ఏమైనా చేశాడా స్టేజ్ మీద, లేకపోతే చేసినా కూడా నవదీప్ గారు అంత పెద్ద మాట అన్నారంటారా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుంటే, అసలు నిజంగా జరిగింది ఏంటంటే, అందరికీ పిలిచినట్టే ఆడిషన్స్కి పిలిచారు. అందులో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్స్ ఉప్పల్ బాలు. సో ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి, ఫస్ట్ ఆడిషన్ వీడియో దగ్గర నుంచి, తర్వాత ఇంటర్వ్యూ కాల్, తర్వాత ఇంకా సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, అలా 4 రౌండ్స్ వరకు ఉప్పల్ బాలు ఉన్నాడు. వాళ్ళు ఏం చెప్తే అది చేశాడు. అంటే ఇమిటేట్ చేయమంటే ఇమిటేట్ చేశాడు, కామెడీ చేయమంటే కామెడీ చేశాడు. సో అలా నిన్న ఉప్పల్ బాలు ఒక మాట మాట్లాడినాడు కదా, ఈ వీడియో వినండి ఒకసారి. హాయ్ గాయ్స్, షాక్ అయ్యారు. నేను ఉప్పల్ బాల్ మాట్లాడుతున్నా. కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళంటే వాళ్ళకి మనసు ఉండదా? వాళ్ళకు ఒకటి మేము ఎన్నో రోజుల నుంచి సో మిడిల్ క్లాస్ వాళ్ళంటే మనసు ఉండదా? మేము ఎన్నో కళలు కానీ వస్తూ ఉంటాం. అన్ని రోజులు మీ దగ్గర తిరుగుతూ వచ్చి కింద మీద కష్టాలు పడి అక్కడి వరకు వస్తే మీరు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇదే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కష్టపడి వీడియో చేసుకుంటూ అగ్ని పరీక్షకు వచ్చి అన్నిట్లో సెలెక్షన్ అయ్యి గ్రూప్ డిస్కషన్ లో ఎగ్జామ్ లో లాస్ట్ ఫైనల్ కి వస్తే అక్కడ మాకు ఒక గేమ్ ఇవ్వకుండా, ఒక టాస్క్ ఇవ్వకుండా మీ సో అగ్ని పరీక్షలో వెళ్ళడమే కాదు, ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఆడిషన్స్కి వెళ్ళాడు. సో అన్ని రోజులు తిరుగుతూనే ఉన్నాడు. నాట్ ఓన్లీ ఉప్పల్ బాలు, చాలా మందికి ఇలా జరిగింది. వీడియోల వల్ల వైరల్ ఉంటాయి మీ వీడియోలు దేనికి పనికి వస్తా అడిగారు క్వశ్చన్. ఉప్పల్ బాలు మాట్లాడుతుంది ఏంటంటే, అన్ని సార్లు తిప్పించుకున్నారు, మీరు ఏం చేయమంటే అది చేసాం, మీరు ఏం చెప్తే అది చేసాం. సో మీరు ఒక్క టాస్క్ ఇవ్వకుండా, ఒకటి ఏదో చేయమని చెప్పేసి అనకుండా, మీకు ఇష్టం వచ్చినట్టు నోట్లోంచి అలా ఎలా అంటారు? మీ వీడియోలు క్రింజ్ వీడియోలు, మీ వీడియోలు గలీజ్గా ఉంటాయి, మీ వీడియోలు మీ కంటెంట్ ఎవరు చూస్తారు, మిమ్మల్ని తీసుకుంటే బిగ్ బాస్ లో వేస్ట్ అనేలాగా నవదీప్ గారు మాట్లాడారు అని చెప్పేసి ఉప్పల్ బాలు అంటా ఉన్నాడు. మీ వీడియోలు దేనికి పనికి వస్తా అడిగారు క్వశ్చన్. నవదీప్ గారు, మీ వీడియోలు ఏం దేనికి పనికి వస్తాయండి? మా వీడియోలో పని చేయనప్పుడు మీరు సమాజంలో దానం చేస్తారు. ఒకరు ఉప్పల్ బాలు ఏమంటా ఉన్నాడు అంటే, తన వీడియోలు దేనికి పనికి వస్తాయని చెప్పేసి నవదీప్ గారు క్వశ్చన్ చేశారంట. సో దానికి సమాధానంగా, మా వీడియోలు దేనికి పనికి వస్తా అన్నప్పుడు మీ వీడియోలు కూడా దేనికి పనికి వస్తాయి? మీరు సమాజంలో ఏమన్నా ఒకరికి దానం చేశారా, 1 లక్ష రూపాయలు ఇచ్చారా, ఒక పుస్తల గొలుసు ఏమన్నా కొని ఇచ్చారా అని చెప్పేసి ఉప్పల్ బాలు క్వశ్చన్ చేస్తా ఉన్నాడు నవదీప్ గారిని. 1 లక్ష రూపాయలు దానం చేస్తారా? ఒక పెళ్ళైతే పుస్తమెట్టలు ఇప్పించారా? మీరు ఇలా మాట్లాడతారు సార్. అంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు ఏం చేయలేదు, మా గురించి ఎవరు వీడియోలు పెట్టినా పట్టించుకోరు. అంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం, మేము ఇట్లా ఎన్ని కష్టాలు పడినా మాకు అన్యాయం జరిపినా ఎవరు పట్టించుకోరు అని చెప్పేసి చులకన చూస్తా ఉన్నారా, చిన్న చేసి చూస్తా ఉన్నారా అని చెప్పేసి నవదీప్ గారిని డైరెక్ట్ ఇంకా వీడియో పెట్టేశాడు మొత్తానికి మనోడు. మేమే తోపులంట. మీకు అవకాశం ఇస్తే మీరు అక్కడ కూర్చున్నారు. మీకు అవకాశం అంటే ఈరోజు మీరు వెళ్ళకూడదు కదా బిగ్ బాస్ కు. అంటే నవదీప్ గారికి కూడా ఒకనొక టైంలో అవకాశం వస్తేనే అక్కడికి వెళ్ళాడు. బిగ్ బాస్ లేకైనా సరే, ఇప్పుడు అగ్ని పరీక్ష జడ్జికైనా సరే, మీకు అవకాశం ఇచ్చినందుకే మీరు అక్కడ కూర్చున్నారు, లేకపోతే మీకు కూడా ఉండేది కాదు కదా అని చెప్పేసి డైరెక్ట్ జడ్జికే. అంతగానో చూడకండి, ఏదో ఒక రోజు మీకు తగులుతుంది. అగ్ని పరీక్ష పిలిచి అవమానించడం కాదు, నేను అస్సలు వదిలిపెట్టాను. అగ్ని పరీక్ష పిలిచి అవమానించడం కాదు, నేను అసలు వదిలిపెట్టాను, నాది ఏదో ఒక రోజు నా గోడు మీకు తగులుతుంది అని చెప్పేసి డైరెక్ట్ శాపాలు అయితే పెట్టేస్తా ఉన్నాడు. సో ఈ వీడియోతో ఆగలేదు, ఇంకా చాలా వీడియోలు పెడుతూనే ఉన్నాడు. నవదీప్ గారికి ఏదో వార్నింగ్ ఇచ్చినట్టు. నిజంగా చెప్తా ఉన్నా, అగ్ని పరీక్ష కంటెస్టెంట్లకి ఏదైతే ఆడిషన్స్ వెళ్ళారో కొంతమందికి నిజంగా అంటే నిజంగా అన్ఫేర్ జరిగింది, అది మనం ఒప్పుకోవాల్సిందే.
కానీ ఉప్పల్ బాలు లాగా డేర్ తీసుకొని అంటే ఆడిషన్స్కి వెళ్ళడమే కాదు, అట్లాంటి కంటెంట్ ఉన్న పర్సన్ ఆడిషన్స్కి వెళ్తే తీసుకోరని తెలిసినా కూడా వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చి ఇన్ని రోజులు ఓపిక్గా ఎందుకున్నాడు అంటే బిగ్ బాస్లో కొన్ని కాంట్రాక్ట్స్ ఉంటాయి, అంటే అగ్రిమెంట్స్ ఉంటాయి. మీరు షో వచ్చి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యేంత వరకు మీరు ఏమి ఇక్కడ జరిగినవి కానీ లేకపోతే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఎక్విప్మెంట్స్ కానీ టాస్క్లు కానీ ఏది కూడా బయట పెట్టకూడదు అని చెప్పేసి వాళ్ళతో సైన్ చేయించుకుంటారు అనమాట. ఇప్పుడు ఇన్ కేసు అట్లా ఏమైనా రివీల్ చేస్తే మళ్ళీ వాళ్ళ మీద సంథింగ్ ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకుంటారు. అది నేను కేసు అని చెప్పలేను, ఎఫ్ఐఆర్ అని చెప్పలేను, లేకపోతే వాట్ ఈజ్ వాట్ అని నేనేం చెప్పలేను కానీ బట్ వాళ్ళకైతే ఒక సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు బయట చెప్పరు వెళ్ళిన ప్రతి ఒక్కరు అంతలోపే. సో చిన్నగా ఇంకా ఒక్కోరు రివీల్ అవుతా ఉన్నారు, అంటే ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి ఇలా ఇన్సల్ట్ చేశారు, ఇలా ఎవరికి అవమానించి పంపించేశారు అనేది. సో నిజంగా ఈసారి అగ్నిపరీక్ష కంటెంట్ టీఆర్పీ కోసం ఇలా చేస్తూ ఉన్నారా, లేకపోతే వీళ్ళ కాన్సెప్టే ఇట్లా గట్టిగా తీసుకొని అగ్ని పరీక్షను కూడా బిగ్ బాస్ రేంజ్ లెవెల్లో తీసుకొని వెళ్దామని చెప్పేసి ఏమైనా ట్రై చేస్తూ ఉన్నారో తెలియదు కానీ బట్ పిలిచి అవమానించి పంపించడం కన్నా మీకు కావాల్సిన వాళ్ళని తీసుకొని మీరు షో నడుపుకోవడం అనేది ద బెస్ట్ థింగ్. సో అందుకోసం చాలామంది ట్రిగర్ అవుతా ఉన్నారు. సో ఇది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో అగ్ని పరీక్ష వాళ్ళు కావచ్చు, స్టార్మా కావచ్చు, లేకపోతే బిగ్ బాస్ టీం కావచ్చు. సో దీనికి సంబంధించి వీళ్ళని ఏమైనా కన్సిడర్ చేసి మళ్ళీ ఏమైనా ఇన్వైట్ చేస్తారా లేదా, నాకు తెలిసి బిగ్ బాస్లో అగ్ని పరీక్ష కంటే బిగ్ బాస్లో ఉప్పల్ బాలు ఉంటే కొంచెం టీఆర్పీ కొంచెం అంటే కొంచెం అన్న వస్తుంది. ఎందుకంటే ఆయన ఉంటే ఎలా మాట్లాడతాడు, ఎలా బిహేవ్ చేస్తాడు, ఏమైనా కొట్లాడితే ఎవరితో ఎలా కొట్లాడతాడు, అమ్మాయిల సైడ్ కొట్లాడతాడా, అబ్బాయిల సైడ్ కొట్లాడతాడు అనేది చూడాలి. సో అలాంటి కంటెస్టెంట్స్ని కూడా తీసుకొని రావాలి, ఎందుకంటే చాలామంది చాలా సీజన్లో అలాంటి టైప్ ఆఫ్ పర్సన్స్ వచ్చారు. సో అలా ఉప్పల్ బాల్ని కూడా తీసుకుంటే మంచిదేమో అనిపించింది నాకు. సో ఫూటాన్ని తీసుకుంటే మళ్ళీ అంత అనిపించేది కాదు. బిగ్ బాస్లో ఉప్పల్ బాల్ అంటే కొంచెం ఏదో ఒక యాంగిల్లో నచ్చే వాళ్ళకన్నా ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది నా ఒపీనియన్. సో మీరేమనుకుంటా ఉన్నారు, నవదీప్ గారిది తప్ప ఉప్పల్ బాలు తప్ప? సో ఉప్పల్ బాలు వెళ్తే మంచిదా, లేకపోతే నవదీప్ గారు చెప్పినట్టే మీరేం చేస్తారు హౌస్లోకి వెళ్ళి మీరు వేస్ట్ అని చెప్పేసి నిజమా, కింద కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేయండి అండ్ కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ లైక్ చేయకపోతే లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్.